3 రంగాల నమూనా గల ఆర్థిక వ్యవస్థలో లేని రంగం. ఇది కూడా గన్ షాట్. ఓకే. జాతీయ ఆదాయాన్ని 2 రంగాల నమూనా అని, 3 రంగాల నమూనా అని, 4 రంగాల నమూనా అనేటువంటిది కనపడుతున్నాయి జాతీయ ఆదాయంలో. 2 రంగాల నమూనా అంటే 2 రంగాల నమూనా అనగా 2 రంగాల నమూనా అనగా ఏంటండి అంటే, ఓకే, గృహ రంగము వస్తుంది, వ్యాపార రంగము 2 కలిపి. గృహ రంగము ప్లస్ వ్యాపార రంగం. వ్యాపార రంగం 3 రంగాల నమూనా అనగా 3 రంగాల నమూనా అనగా గృహ రంగము, డొమెస్టిక్ సెక్టర్, గృహ రంగము, వ్యాపార రంగము ప్లస్ ప్రభుత్వ రంగాన్ని లెక్కించాలి. ప్లస్ ప్రభుత్వ రంగం. చూడండి, 3 రంగాల నమూనాలో లేనిది ఏదండి అంటే విదేశీ రంగం. 4 రంగాల నమూనా అంటే మళ్ళీ విదేశీ రంగం వస్తుంది. ఈ మూడిటితో పాటు ఏ మూడండి? గృహ రంగము, వ్యాపార రంగము, ప్రభుత్వ రంగముతో పాటు విదేశీ రంగము కలపగా వచ్చేదే 4 రంగాల నమూనాగా చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ మరొక డైరెక్ట్ ప్రశ్న. డిఫ్లేటర్ను దేనికి ఉపయోగిస్తారు? డైరెక్ట్ ప్రశ్న అండి. వస్తువుల మార్పులో సర్దుబాటుకు, జిఎన్పిలో తగ్గుదలను గణించేందుకు, ధరల స్థాయిలో మార్పులు చేసేందుకు ఉపయోగించును. జిఎన్పిలో అధిక పెరుగుదలను గణించేందుకు, ఇది కూడా ఎగ్జామ్లో అడిగింది, ధరల యొక్క సూచనను స్థిరీకరణ చేయటం కోసం ఉపయోగించేదే డిఫ్లేటర్ అని అంటారు. ధరల స్థాయిలో మార్పులు సర్దుబాటు చేసేందుకండి. గన్ షాట్ ప్రశ్న ఇది కూడా. నెక్స్ట్ మరొక ప్రశ్న గురించి చూద్దాం. ఓకే, ఆర్థిక సర్వేకి సంబంధించింది వచ్చింది. 2023-24 సంవత్సరాలలో ఆర్థిక సర్వే ప్రకారం సరి అయినవి గుర్తించండి. స్థూల జాతీయోత్పత్తి ప్రస్తుత ధరల్లో 2,91,04,354 కోట్లు. స్థూల జాతీయోత్పత్తి స్థిర ధరల్లో 1,71,25,892 కోట్లు. స్థూల జాతీయ ఆదాయము ప్రస్తుత ధరల్లో వృద్ధి రేటు 9.5. స్థూల జాతీయ ఆదాయము స్థిర ధరల్లో వృద్ధి రేటు 8.2 అని ఇచ్చాడు. ఓకే, ఏసీ మాత్రమే ఆప్షన్లో ఇచ్చాడు. సెకండ్ ఆప్షన్ చూడండి, బిసిడి మాత్రమే ఇచ్చాడు. థర్డ్ ఆప్షన్ అన్నీ సరి అయినవే. ఫోర్త్ ఆప్షన్ ఏది కాదు. అన్నీ కూడా సరి అయినవేనండి. మనకు ఆర్థిక సర్వేలో ఇవ్వటం జరిగింది.